తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్ట దెబ్బతినేలాగా పర్యటనను ఏర్పాటు చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్పై సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రమేష్ మాట్లాడుతూ 20 నుంచి 25 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రిగా ఉపసభాపతిగా వెలగబెట్టిన ఆయన తుఫాన్ కారణంగా నిజంగా దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి ఉప ముఖ్యమంత్రిని ఆయా ప్రాంతాల్లో చూపించకపోవడం ఖచ్చితంగా బుద్ధప్రసాద్ వైఫల్యమని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అవుట్ఫాల్ స్లూయిజ్ కారణంగా రైతాంగం నష్టపోతుందంటూ చెబుతున్నా కూడా ఆయన సమస్య ఉన్న అవుట్ఫాల్ స్లూయిజ్ వద్దకు ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి సమస్యను వివరించలేకపోయారని, తాను అధికారంలో లేని సమయంలో నాటి ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని తీసుకెళ్లి సమస్యను వివరించామని, తదుపరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి అన్ని రకాల అనుమతులు తీసుకుని ఫైనాన్స్ కు పంపించడం జరిగిందని, దాని పనులు చేయడంలో అలసత్వం వహించడం వెనుక కారణమేంటి? ఎదురుమండి బ్రిడ్జి 109 కోట్ల రూపాయలతో నాబార్డు నిధుల నుంచి శాంక్షన్ అయ్యి గత ప్రభుత్వ హయాంలోనే టెండర్లు కూడా పిలవడం జరిగిందని, దాని నిర్మాణం గురించి పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు అడిగినా సమాధానం ఇవ్వకుండా దాటవేసేలాగా బుద్ధప్రసాద్ ప్రవర్తించారని, వీటి వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలు గ్రహించాలని కోరారు. ఎలక్షన్కు ముందు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారు. మీ భూమును లాక్కుంటారని దుష్ప్రచారం చేశారన్నారు. 22A చుక్కల భూమి కింద ఉన్నటువంటి 10,116 మంది రైతులకు చెందిన 15,560 ఎకరాల భూమిని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సంతకంతో విముక్తి కలిగిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 22A కింద చుక్కలు పెట్టి ఎవరి భూమిని వారు కాకుండా చేసి లాక్కున్నది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. శాంక్షన్ చేశారు, డబ్బులు ఇచ్చారు. అది ఛాన్స్ ఏదన్నా ఈ నియోజకవర్గానికి అవసరమైంది ఏది మాట్లాడ్డాయి. అక్కడ దాకా వచ్చిన డిప్యూటీ సీఎం గారితో ఈ ఇబ్బంది ఉంది, అవుట్ ఫాల్స్ తిట్టా ఉంది అని మాట్లాడించాలి కదా, అక్కడ తీసుకెళ్ళాలి కదా. నేను అధికారంలో లేనప్పుడే ఈ నియోజకవర్గానికి చిరంజీవి గారు వస్తే రత్నకోట్ డ్రైన్ మీదుగా ఆ అవుట్ ఫాల్స్ సూయిజ్ దగ్గరికి వెళ్ళి సమస్య ఇదని చెప్పాం. ఆయన ఒక మాట చెప్పాడు, ఈసారి గవర్నమెంట్ వస్తే ఇది చేస్తాను, లేకపోతే నా సొంత డబ్బులతో అయినా చేస్తాను. ఈ లోపల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఆయన పార్టీ విలీనం చేశారు, అయిపోయింది. తర్వాత జగన్ గారు వచ్చారు, జగన్ గారిని కూడా అక్కడ తీసుకెళ్ళగలిగారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అక్కడ తీసుకెళ్ళి సమస్యలు చూపించేది పోయి సమస్యలు చూపించుకోకుండా ఎవరో ఇద్దరు దగ్గరికో ముగ్గురు దగ్గరికో ఒక చేలో దింపి మాట్లాడించి ఆయన పంపించడానికి ఆయనకి కూడా అప్రదిష్ట ఖ్యాతి తెచ్చేటట్టుగా మన ఉపసభాపతి గారి పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఇప్పుడు లోగడేదో నేను జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కాలేజీలో 22A రద్దు చేయించడానికి తీసుకొచ్చినప్పుడు కోడూరు రోడ్డు ఇంకా చిన్న ఏవో అడిగే కంపోస్ట్ అడిగా ఆ రోజుని ఖచ్చితంగా చేస్తారని చెప్పాడు, వాగ్దానం చేశాడు. నువ్వు కనీసం అది కూడా చేయలేక తీసుకెళ్ళకోకుండా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అపఖ్యాతి కావాలన్నా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ ఎఫిషియన్సీ ఏమైంది? ఇంతకాలం నువ్వు పనిచేసావు కదా, ఈ పని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి కదా, శ్రద్ధ ఎందుకు లేదు? మాట్లాడితే ఏదో ఒక మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా శిథిలావస్థకు చేరింది ఆర్కిటెక్ట్ అంటాడు. 3 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, 2 ఏళ్ళేమో కరోనా పోయింది. అంతకుముందు 25-30 ఏళ్ళు నువ్వు ఉన్నప్పుడు చేరని శిథిలావస్థకి మేము చేరిందంటావు. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసా? రైలింగ్ నుంచోబెట్టి దానికి పెయింట్ రుద్దు, అంతే కదా. దానికి ఏమైనా కొత్తగా ఏమైనా చేసావా? అన్నీ ఏదన్నా పేపర్కి నీ పొగడ్తలకి నువ్వు పొగిడించుకోవడానికి పనికొస్తుంది దానికి తప్ప. ఇప్పుడు 1 సంవత్సరం పాటు వాళ్ళ నాన్నగారిది కార్యక్రమాన్ని పెట్టారు. అవి చేయడానికి చాలామందిని ఇక్కడికి నువ్వు తీసుకొస్తున్నావు. మొన్న ఆయన సింగర్ వచ్చాడు, ఆయన చాలా చెప్పాడు, నీటి వనరుల మీద బోళ్ళంత మాట్లాడాడు, ఎట్లా చేయవచ్చో చెప్పాడు. పాత గవర్నమెంట్లో నేను 2 బ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను. ఒక బ్యారేజ్ది అది కూడా ఫైనాన్స్కి వెళ్ళింది, డిపిఆర్లు అయిపోయింది. నేను దీంట్లో ఈ తుఫాను ఎక్కడ నష్టం జరిగింది, ఈ తుఫాను వల్ల ఏ ఇబ్బంది వచ్చిందనే దాంతోపాటు ఈ నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఉన్న వ్యవసాయానికి ఎక్కడ నష్టం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, మాజీ ఉపసభాపతి గారు, మాజీ మంత్రి గారు బుద్ధప్రసాద్ గారు 25-30 ఏళ్ళు అధికారాన్ని ఎలగబెట్టిన ఆయనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆయన పర్యటన ఏం చేయాల్సిందంటే
నేను చెప్పేది కాదు, అది గ్రాస్ రూట్లోకి ఎక్కడైతే ఇబ్బందులు జరిగినాయో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళకపోవటం అనేది ఆయన వైఫల్యం. చాలా సంవత్సరాల నుంచి ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 5,000 ఎకరాలు పోయింది, 10,000 ఎకరాలు పోయింది, అక్కడ పంట పండట్లేదు, అవుట్ ఫాల్ సూయిస్ సరిలేవు అని చెప్తున్నారు. నేను అవుట్ ఫాల్ సూయిస్కి ఫైనాన్స్కి పంపించాం. దానికి అన్ని రకాల అనుమతులు తీసుకుని ఫైనాన్స్కి వెళ్ళింది. దాన్ని బయటకు తీసి ఛాన్స్ వచ్చింది.